హాయ్ గ్యాక్స్, వెల్కమ్ టు మా ఇన్ఫ్రా. నేను మీ కదండి, ఇతను మా పార్ట్నర్. సరే పార్ట్నర్, ఇప్పుడు మనం ఒక పాడ్కాస్ట్ చేద్దామా? సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పాలి. ఏంటా క్వశ్చన్స్? ఫ్లాష్ బ్లాక్స్ గురించి మీ ఆడియన్స్కి తెలియని క్వశ్చన్స్, తెలిసిన క్వశ్చన్స్? తెలియని క్వశ్చన్స్ వాళ్ళ తరఫున అడుగుతుందా? వెరీ గుడ్. సరే, ఇన్ని వేరే వేరే రకాల జాబ్స్ ఉన్నా కానీ నువ్వు ఎందుకు ఫ్లాష్ బుక్స్ చూస్ చేసుకున్నావు? ఈ ఫ్లాష్ బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇది మా ఫ్యామిలీ బిజినెస్. సో మా ఫాదర్ స్టార్ట్ చేశారు, అదే మీ తాతగారు స్టార్ట్ చేశారు. సో ఎన్ని చదువుకున్నా ఎంత చేసినా లాస్ట్కి బిజినెస్ ఫ్యామిలీలో బిజినెస్ చేస్తే ఉంటారు కాబట్టి ఈ ఫ్లాష్ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. ఈ ఫ్లాష్ బ్రిక్స్ సెకండ్ క్వశ్చన్, ఈ ఫ్లాష్ బ్రిక్స్ చూస్ చేసుకునే దానికి మీరు ఆన్సర్ చెప్పారు, కానీ దీని మెయిన్ బెనిఫిట్స్ ఏమిటి? బెనిఫిట్స్ వచ్చి మామూలుగా రెడ్ బ్రిక్స్ వాడతారు ఇంతకుముందు కన్స్ట్రక్షన్కి. ఇప్పుడు ఆ రెడ్ బ్రిక్స్ని రీప్లేస్ చేస్తూ ఫ్లాష్ బ్రిక్స్ అనే టెక్నాలజీ వచ్చింది. రెడ్ బ్రిక్స్లో ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి, దానికి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, చెదులు అంటారు కదా, థర్మైట్ ఎక్కువ పడుతుంది. సో అంత అంటే ఓల్డ్ టైమ్స్లో రెడ్ బ్రిక్స్ అనేది అప్పుడున్న దీని ప్రకారం అది బాగా దీంట్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు ఫ్లాష్ బ్రిక్స్ అనేది న్యూ టెక్నాలజీ విచ్ హాస్ సాల్వ్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. రెడ్ బ్రిక్స్తో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అయినాయి. మొదటిగా కార్బన్ ఎమిషన్స్. ఓకే, ఇప్పుడు మా పార్ట్నర్ మెయిన్ బెనిఫిట్స్ చెప్పాడు కదా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ ఫ్లాష్ బ్రిక్స్ ఎన్విరాన్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది? ఈ ఫ్లాష్ బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ అనేది చెప్పాను కదా, కార్బన్ ఎమిషన్స్ ఉండదు. సెకండ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే ఫ్లై యాష్ పవర్ ప్లాంట్లో నుంచి వచ్చిన రెసిడ్యూ, అంటే కోల్ని కాల్చాక వచ్చిన వేస్ట్ తోటి మనం ఈ బ్లాక్స్ తయారు చేస్తాం. సో దీనికోసం మనం సపరేట్గా ఎటువంటి ఇది ఎన్విరాన్మెంట్కి హాని కలిగించే ప్రాసెస్ అట్లాంటి ఇది చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు కదా, తర్వాత ఇది ట్రెడిషనల్ రెడ్ బ్రిక్స్ని రీప్లేస్ చేయగలుగుతాయా అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బ్రిక్ అనేది పీపుల్ మైండ్లో చాలా డీప్ పాతుకుంటుంది. మొదటిగా చూస్తే ఫస్ట్ వెరీ ఓల్డ్ స్ట్రక్చర్స్ చూస్తే విత్ లైమ్ తోటి కట్టేవాళ్ళు. ఇప్పుడు లైమ్ తీసేసి లైమ్ నుంచి రెడ్ బ్రిక్స్కి వచ్చారు, రెడ్ బ్రిక్స్ నుంచి కాంక్రీట్ బ్లాక్స్కి వచ్చారు, కాంక్రీట్ బ్లాక్ నుంచి ఏఎస్సీ వచ్చారు. క్వశ్చన్ ఉంది ఏంటంటే, ప్రజలకి తెలియని ఒక ఫ్యాక్ట్ మీరు చెప్పగలుగుతారా ఫ్లాష్ బ్రిక్స్ గురించి? ఫ్లాష్ బ్రిక్స్ గురించి పబ్లిక్కి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఫ్లాష్ బ్రిక్స్ అందరూ M4 M5 స్ట్రెంత్ వరకే ఉంటుంది, అది కూడా రెడ్ బ్రిక్ అంత స్ట్రెంతే ఉంటుంది, అంతకు మించి ఉండదు అట్లనే అనుకునేవాళ్ళు. బట్ అలా కాదు, ఫ్లాష్ బ్రిక్స్లో వీ కెన్ అచీవ్ అప్ టు M10 M15 గ్రేడ్ కూడా స్ట్రెంత్ అచీవ్ చేయొచ్చు, విచ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ 30 years. M10 స్ట్రెంత్ తోటి మనం M10 కన్నా కింద స్ట్రెంత్ తోటి మనం ఇప్పుడు ఫ్లాష్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇది చాలా మంది పబ్లిక్కి తెలియదు. అందరూ M5 M6 వరకే చేస్తారు అనుకుంటారు, బట్ దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ వేర్ వీ కెన్ అచీవ్ M10 గ్రేడ్ M12 M15 రైట్. నచ్చిందా? బాగా నచ్చింది. ఇంకా మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఏం చేద్దామంటావు మరి? మీ ఇంటికి మా బ్లాగ్స్.